అందరికీ నమస్కారం అండి. నేను మీ బెవర మహేష్. నారా లోకేష్ గారు వాలంటీర్స్ కోసం రెడ్ బుక్ లో మీరు ఏం రాసుకున్నారు? వాలంటీర్స్ అనేవాళ్ళు వాళ్ళ నాన్నలు ముఖ్యమంత్రులుగా అయ్యి వాళ్ళు అడ్డదారిలో ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రి పదవులు పొందిన వారు కాదు. మేము మా సొంతంగా గవర్నమెంట్ ఇచ్చిన అప్లికేషన్ నింపి ఇచ్చిన 5,000 కోసం సేవ చేద్దామని ముందుకొచ్చిన వాళ్ళే వాలంటీర్స్. నారా లోకేష్ గారి లాగా అడ్డదారిలో మంత్రులు అయిపోయిన వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళ బాధ లోకేష్ గారికి తెలియకపోవచ్చు. మొన్న కూడా మీ నాన్నగారు వాలంటీర్స్ కి అన్యాయం చేయం, వాళ్ళందరినీ ఎక్కడో ఒక చోట పెడతామని చెప్పారు. ఆయన చెప్పి సుమారు 4 నెలలు అయిపోయింది. ప్రభుత్వం ఇన్ని రకాలుగా ఖర్చు పెడుతుంది కదా, వాలంటీర్స్ కి ఇచ్చే 5,000 ఖర్చు పెట్టలేకపోతుందా? అంటే కోపం వైసీపీ పార్టీలో ఏర్పాటు చేసిన వాలంటీర్స్ అనా, లేదా వాలంటీర్స్ ఎవరు పని చేయట్లేదనా? ఇది వాలంటీర్స్ అడుగుతున్నారు. కరోనా సమయంలో కూడా తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవలు అందించారు వాలంటీర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక రకంగా దేశానికి కాపాడింది సైనికుడైతే, అన్నం పెట్టినవాడు రైతు అయితే వాళ్ళిద్దరితో సమానం కాకపోయినప్పటికీ ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా నిలుస్తున్న వాడే వాలంటీర్.